మంత్రి పయ్యావుల కేశవపై ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి సోదరుడి హత్య వెనుక పయ్యావుల కేశవ్ హస్తం ఉందని ఆయన అన్నారు. పయ్యావుల దందాలను ప్రశ్నించారనే తన తండ్రిని చంపించారు అని ఆరోపించారు. హత్య రాజకీయాలు చేసింది పయ్యావుల కుటుంబమే అన్నారు. వైఎస్ జగన్ను విమర్శించే ముందు నీ కుటుంబ చరిత్ర తెలుసుకో అని పయ్యావులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసలు వైఎస్ జగన్ను విమర్శించే అర్హత పయ్యావుల కేశవ్కు లేదన్నారు విశ్వేశ్వర్ రెడ్డి. కేశవ్, నేను నిన్ను ఒక్కటే అడుగుతా ఉన్నా, అసలు ఉరవకొండ ప్రాంతంలో ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో హత్యా రాజకీయాలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి? భయం నీడలో ప్రజలు బతికేటువంటి పరిస్థితి నీవు మొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత వచ్చింది. మేము ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీలుగా వాళ్ళకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం చేశాం. నేను అప్పుడు విద్యార్థి నాయకునిగా ఉన్నా. ఈరోజు కేశవ్ వాళ్ళ నాన్న అంతా కూడా దొంగసారా వ్యాపారం చేశాడు. ప్రభుత్వ ఈత చెట్లను కొల్లగొట్టి కళ్ళు వ్యాపారం చేశాడు. మా గ్రామాల్లో స్కూలు పోతూ ఉంటే వాళ్ళ కళ్ళు లారీలే కనపడేటివి. ఈరోజు ఆ ప్రాంతంలో ఆయన ఒక్కరోజు రాత్రి అదే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన రైతువి 700 చీని చెట్లు ఒకే రోజు నైటు కొట్టించింది మీ నాన్న కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఆ రైతుది మీ ఊరు కాదా? ఆత్మగౌరవంతో ఉన్నందుకు ఆ పెద్ద ఆయన చెట్లు నరికిచ్చింది వాస్తవం కదా అని అడుగుతున్నా. ఆ ఊళ్ళో సాధారణ రైతులు బోర్లు వేసుకుంటే బోర్లను రాత్రికి రాత్రి రాళ్లతో పూడ్చివేయించింది మీ నాన్న కదా అని అడుగుతా ఉన్నా. పేద ప్రజల ఇండ్లు పడగొట్టి ఈరోజు దుర్మార్గపు పాలన ఆ ఊళ్ళో చేయలేదా? స్వాతంత్రం వచ్చిన 40 ఏళ్లలో మీ గ్రామస్తులు ఓటేశారా అని నేను అడుగుతా ఉన్నా. మీ పంచాయతీ కింద ఉన్నటువంటి వాళ్ళు ఓటేశారా అని అడుగుతున్నారు. మీరే జడ్జి, మీరే రాజు, మీరే పరిపాలన అంతా అన్నట్టుగా దుర్మార్గంగా పరిపాలన చేయలేదా? మీ దుర్మార్గాలకు వ్యతిరేకంగా ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేసింది. అందుకనే దానికి లీడర్గా ఉన్న మా నాన్నని, అప్పుడు చురుగ్గా ఉన్నటువంటి మా తమ్ముడు, మా ఊళ్ళో ఉన్నటువంటి మా తమ్ముడిని ఇద్దరిని పట్ట పగలే హత్య చేయించిన దాని కుట్రంతా మీరు కదా చేసిందని నేను అడుగుతా ఉన్నా. ఆ హత్యలో పాల్గొన్న అందరినీ కూడా కోర్టు కేసులు ఎవరు భరించినారు? అంతా మీరు కదా ఎంట ఉండి నడిపిందంతా కూడా. అది కూడా ఏమి కమ్యూనిస్ట్ పార్టీ ఆ ఊళ్ళో జరిగిన పోరాటానికి మామూలు వాళ్ళు కాదు. చంద్ర రాజేశ్వరరావు గారు అఖిల భారత సిపిఐ కార్యదర్శిగా 25 సంవత్సరాలు నిరాఘాటంగా కొనసాగిన చంద్ర రాజేశ్వరరావు గారు స్వయంగా కౌకుంట్లకు వచ్చాడు. రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి దాసరి నారాయణరావు, నాగభూషణ్ రావు గారు, సురవరం సుధాకర్ రెడ్డి లాంటి వాళ్ళు, నీలం రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు నల్లమల గిరిప్రసాద్ లాంటి వాళ్ళు ఆ ఊరికి వచ్చి స్వయంగా మీ నాన్న దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేసింది వాస్తవం కదా అని నేను అడుగుతా ఉన్నా. అందుకే కదా మీరు మా నాన్నని హత్య చేయించింది. సూడో నక్సల్స్ని అడ్డం పెట్టుకొని నక్సలైట్లను ప్రోత్సహించి గ్రామంలో ఇంకో ఎర్రజెండా పార్టీ నాయకుడిని హత్య చేయించింది మీరు కాదా అని నేను అడుగుతున్నా. చీకటి కోణాలు పుస్తకంలో ఆ రోజు మానవతా సంఘం యొక్క నాయకుడు రాసినటువంటి బుక్కులో అది ప్రస్తావించలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా.